అర్రే వీడు నా ఫ్రెండ్ లా చేస్తున్నాడు. ఏం లేదు మా మమ్మీకి ఒక చిన్న సీక్రెట్ మాట్లాడాలి నీతోనే అని చెప్పి పిలిచి ఆ రూమ్ లోకి తీసుకొని పోయి మెల్లగా బోల్ట్ వేసేసిన బయటకు వెళ్ళి. ఎంతకి తెగించారా? నా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేసిండు, తెలుగులో చూడరా నెక్స్ట్ లెవెల్ మజా వస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది అని చెప్పేసి. ఒక్క నిమిషం డీల్ సెట్ చేసుకుని వస్తా బ్రో. అభిషేక్ శర్మ స్టార్ట్ చేసిండు హాఫ్ సెంచరీ సెలబ్రేషన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ టైమ్ విత్ ధనుష్. వీడేంది ఒక్కడే వచ్చిండు, వీంతో పాటు ఇంకో కోతి ఉంటాడు వాడేడి అని చెప్పి చూస్తున్నారా? ఏం లేదు గైస్, వానికి సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు, వాడు ఫుల్ క్రికెట్ ఆడుతున్నాడు. సో ఈ వీడియో కూడా చేయకపోతే మీరు ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతారు అని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చేసిన. ఈ వీడియోలో పక్కా అర్రే వీడు నా ఫ్రెండ్ లా చేస్తున్నాడు ఇలాంటి రిలేటబుల్ మూమెంట్స్ పక్కా ఉంటాయి అన్నమాట దీంట్లో. సో ప్లీజ్ లాస్ట్ దాకా చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసి అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గో ఇంటు ద వీడియో. మన వాళ్ళు ఒక్కసారన్నా టార్గెట్ ని చేజ్ చేస్తే చూడాలని చెప్పేసి నాకు ఉంది ఈ సీజన్ లో. సో లాస్ట్ ఇయర్ అనుకుంటా పవర్ ప్లేలో 125 కొడతారు అనమాట మన వాళ్ళు, సేమ్ డీసీ పైననే. అమ్మా వీడేంది ఎక్కడ వేసి వచ్చిండు అని చెప్పేసి చూస్తున్నారా? ఏం లేదు మా మమ్మీకి ఒక చిన్న సీక్రెట్ మాట్లాడాలి నీతోనే అని చెప్పి పిలిచి ఆ రూమ్ లోకి తీసుకొని పోయి మెల్లగా బోల్ట్ వేసేసిన బయటకు వెళ్ళి. ఎంతకి తెగించారా? లేదంటే ప్రతిరోజు మ్యాచ్ చూస్తుంటే వచ్చి నాకు సీరియల్ పెట్టు, నాకు పాటలు పెట్టు, ఇవన్నీ. సో ఇప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనం హాయిగా మ్యాచ్ చూసుకోవచ్చు అనమాట. ఆహా వచ్చేసినారు కదా మన హైదరాబాద్ హీరోస్. హీరోలు వచ్చారా? నేను ప్రతి మ్యాచ్ ఇంగ్లీష్ కామెంటరీలోనే చూస్తా. నా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేసిండు, తెలుగులో చూడరా నెక్స్ట్ లెవెల్ మజా వస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది అని చెప్పేసి. సో చూద్దాం ఎంత ఫన్ ఉంటుంది ఏముంటుంది అనేది. తీయా తీసా రిమోట్ అడగదు మరి నాకు. ఒక్క నిమిషం డీల్ సెట్ చేసుకుని వస్తా బ్రో. మా మమ్మీ కాబట్టి కొంచెం కూల్ కాబట్టి నేను అట్లా చేసిన అనమాట. మీరు మాత్రం అట్లా చేయకండి. తోమ్తారు ఇంట్లో శాపదోమినట్టు. హాఫ్ సెంచరీ పూర్తి చేస్తున్నాడు అభిషేక్ శర్మ. రన్అట్ మిస్ అయింది. అభిషేక్ శర్మ స్టార్ట్ చేసిండు హాఫ్ సెంచరీ సెలబ్రేషన్. అబ్బా ఒక్క 3 runs బ్రో, ఒక్క 3 runs అయితే 100 పార్ట్నర్షిప్ అవుతుండే. హెడ్ ఇంకా అభిషేక్ శర్మ అది. ఇందాక హాఫ్ సెంచరీ కొడతారని చెప్పి నేనే కదా అన్నది. సో మీ గ్యాంగ్ లో కూడా ఇట్లా రాంగ్ గా ప్రిడిక్ట్ చేసి ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆ ఫ్రెండ్ పేరు ఈ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఆహా కుల్దీప్ యాదవ్ వచ్చిండు, పక్కా ఒక వికెట్ తీసుకుంటాడు బ్రో. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అదేంది హైలైట్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది కుల్దీప్ యాదవ్ సెకండ్ ఓవర్ చూస్తుంటే. ఆహా కుల్దీప్ యాదవ్ వచ్చిండు, పక్కా ఒక వికెట్ తీసుకుంటాడు బ్రో. ఇందాక మీకు చెప్పినా కదా రాంగ్ ప్రిడిక్షన్ చేసే ఫ్రెండ్ పేరు మెన్షన్ చేయమని చెప్పేసి. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీకు అనిపించుంటది వాడి పేరు మెన్షన్ చేయాల్సిందని చెప్పేసి. చేసేయండి పర్లేదు, ఇప్పుడు చేసినా పర్లేదు. నిజంగా చెప్పాలంటే అసలు లైవ్ చూస్తున్నట్లేదు బ్రో, హైలైట్స్ చూస్తున్నట్టుంది. ఆ మంచి సెంచరీ ఫినిష్ చేసేసిండు, సేమ్ సెలబ్రేషన్ మళ్ళీ. టీవీలో చూస్తున్న మనకే ఇట్లుందంటే అక్కడ స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ కి ఓ షిట్. ఇషాన్ కిషన్ రన్అట్ బ్రో. నిజంగా బ్రో తెలుగు కామెంటరీ ఎంత క్రేజీ ఉంది అంటే, ఇప్పుడు ఒక 2 క్లిప్పులు ప్లే చేస్తా, అవి చూడండి. బ్యాట్ వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడరు. లూటు జింక ముందు నా ముందు కాదు అంటున్నాడు. గుంజి సిక్సర్లు కొడితే ఉంటది చీచ, ఉప్పల్లో సన్ రైజర్స్ రచ్చ. అసలు ఈ కామెంటరీకి గుజ్ బంప్స్ వస్తున్నాయి ఫ్యాన్స్ కి, ఇంకేం కావాలి? నిజం చెప్తున్నా అసలు లైవ్ చూస్తున్నట్టు అస్సలు లేదు, అదేదో హైలైట్స్ చూస్తున్నట్టే ఉండే. సింగిల్ గింగులం తెల్ల తెల్లకున్న తాజ్ మహల్ కి రంగులేసి రచ్చలపే గబ్బర్ సింగులం.
చిన్న బ్రేక్ తీసుకున్నా నేను కూడా. టార్గెట్ అయితే చాలా గట్టిగా ఇచ్చినారు. ఢిల్లీ వాళ్ళని కొట్టనీయకుండా ఆపితే సరిపోతుంది. మన బౌలింగ్ కూడా ఏం తక్కువ లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసినారు కదా ఆర్ఆర్ పైన ఎంత టఫ్ ఇచ్చిందో. అరే ఇప్పుడే స్టార్ట్ అయింది మా మ్యాచ్. ఇప్పుడు అవసరమా పాలు? ఒకరోజు తాకపోతే పొద్దున్న తీసుకొస్తాం. ప్లీజ్ ఏమనుకోకండి బ్రో, పాల ప్యాకెట్ తీసుకొచ్చి కంటిన్యూ చేస్తా. మీకు కూడా మీ మమ్మీ ఇట్లనే మ్యాచ్ చూస్తుంటే డిస్టర్బ్ చేస్తే పక్కా మీ పేరు మెన్షన్ చేయండి బ్రో కామెంట్ బాక్స్లో. ఏంది బ్రో ఇది, పాల ప్యాకెట్ 2 వేసి వచ్చే లోపల ఇంత పని చేసి పెట్టిర్రు. 7 overs 70 దాకా కొట్టిర్రు. ఒక వికెట్ పడ్డదనుకో, అయినా కూడా అమ్మ కేఎల్ అవుట్, కేఎల్ రాహుల్ అవుట్. ఫీల్డర్ ఉంటాడు అక్కడ. ఇంత సిల్లీగా ఆయన ఎన్నైతే రన్స్ ఇచ్చిండో అన్ని రన్స్ కొట్టేసి వెళ్ళిపోయాడు అంతే. డేవిడ్ మిల్లర్ ద కిల్లర్ అవుట్. ఈశాన్ మలింగా అక్కడ. ఈశాన్ మలింగా ఆల్మోస్ట్ ఆన్ హ్యాట్రిక్. ఇంకా నెక్స్ట్ వికెట్ తీసినట్టే హ్యాట్రిక్. ఇప్పుడు ఎవరు బ్రో బౌలింగ్ లేదన్నది ఎస్ఆర్హెచ్లా. మొన్న ఆయన ఏమో ఫస్ట్ ఓవర్లోనే 3 wickets, ఈయననేమో ఆల్మోస్ట్ ఆన్ హ్యాట్రిక్. అది ఎస్ఆర్హెచ్ మ్యాచే పక్కా. మీరు కూడా ఫిక్స్ అయిపోండి, ఎస్ఆర్హెచ్ గోయింగ్ టు విన్. 30 balls 90 runs అంట. అది హైలీ ఇంపాసిబుల్. అది ఆ రన్స్ చేజ్ చేయాలంటే మళ్ళీ అభిషేక్ ఇంకా ట్రావిస్ హెడ్ ఆపోజిట్కి వెళ్ళి కొట్టాలి తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు. షాట్ ఆడాడు, థర్డ్ వికెట్ వస్తుందా ఫీల్డర్. అభిషేక్ శర్మ బ్యాటింగ్ నెంబర్ 1కి వస్తుంది. ఈశాన్ మలింగా 4 wickets తీసుకున్నాడు. అండ్ హర్ష్ దుబే లాస్ట్ ఓవర్లో 3 wickets తీసుకున్నాడు బ్రో. ఇంకేం కావాలి బ్రో ఇంకా ఎస్ఆర్హెచ్కి కప్పు కొట్టడానికి. బ్యాటింగ్ టఫ్ ఉంది, బౌలింగ్ టఫ్ ఉంది, ఇంకా ఏం అవసరం లేదు. మ్యాక్సిమం ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టేస్తుంది. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ మూత మోగిపోతుంది చూడండి బ్రో. అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఇంకా ఎంటర్టైనింగ్ ఉంటుంది. మా తేజ గారు కంబ్యాక్ వస్తాడు. సో ఆ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వదంటే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏం లేదు, ఒక చిన్న రిక్వెస్ట్. మార్నింగ్ 11 నుండి 3 o'clock వరకు ఏమైనా పనులు ఉంటే మోస్ట్లీ స్కిప్ చేసుకోండి. స్కిప్ చేసుకొని ఆఫ్టర్ 4 ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి. మోస్ట్లీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి. వాటర్ తాగుతుండండి, జ్యూసులు తాగుతుండండి, కోకోనట్ వాటర్ తాగుతుండండి. ఇవన్నీ చేస్తూ మనం హెల్త్ అనేది కాపాడుకుంటే కొంచెం మనకి మంచిది, మన ఫ్యామిలీకి కూడా మంచిది అనమాట. సో ప్లీజ్ జాగ్రత్త ఉండండి. నేను ఇది మాత్రం చెప్పాలనుకున్నాను అంతే. ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్.